ఎంతటి మనోధైర్యం కలిగిన వారైనా ఒక్కోసారి పరిస్థితులు అటూ ఇటుగా మారితే మనసు కకలావికలమవుతుంది. భూమా అఖిలప్రియ కుటుంబం విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ నేత కుటుంబంలోనూ చోటు చేసుకుని విషాద ఘటనలు భూమా కుటుంబంలో జరిగాయి. పాలిటిక్స్లో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి మేడ్ ఫర్ ఈచ్ అదర్గా పేరొందారు. పిల్లల బాధ్యతలు, వారి చదువు సంధ్యలు, ఇతర కుటుంబ విషయాలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ భూమా మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా శోభ చక్కదిద్దేవారు. అయితే అంతా సవ్యంగానే ఉందనుకున్న తరుణంలో ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో శోభ మృతి చెందడం అందరినీ కలిచివేసింది. ముఖ్యంగా భూమా అప్పటి నుంచి మానసికంగా కుదేలయ్యారు. ఇలా భార్య పోయిన దుఃఖం నుంచి తేరుకోకముందే అల్లారు ముద్దుగా పెంచుకున్న తన పెద్ద బిడ్డ భూమా అఖిలప్రియ వివాహ బంధం తెగిపోవడం ఆయనను మరింత కృంగదీసింది. అఖిలప్రియను వైఎస్ రాజశేఖర రెడ్డి బావమరిది, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కొడుకుకు ఇచ్చి 2010లో వైభవంగా పెళ్లి చేశారు. అయితే పెళ్లైన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. భర్త ప్రవర్తన సరిగా లేదంటూ అఖిలప్రియ పుట్టింటికి వచ్చేసింది. వ్యవహారం విడాకుల దాకా వెళ్ళింది. అసలే భార్య చనిపోయిన షాక్లో ఉన్న భూమా తన కుమార్తె పెళ్లి పెటాకులవడం, అత్తారింట్లో కాపురం చేసుకుంటూ ఉండాల్సిన బిడ్డ పుట్టింటికి రావడంతో భూమా తట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకోవాలంటూ వైసీపీ అధ్యక్షుడు జగన్ను ఆశ్రయించాడు. తన అల్లుడికి హితబోధ చేయాలని పలుమార్లు జగన్ను అడిగారట. అయితే జగన్ ఏమాత్రం చొరవ చూపించకపోవడంతో కొన్నాళ్లకు అఖిలప్రియ తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. అంతేకాదు, జగన్ వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్న భూమా కూతురుతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏదేమైనా అటు భార్య మృతి, ఇటు కూతురు వైవాహిక బంధం తెగిపోవడంతో భూమా నాగిరెడ్డి మోతాదుకు మించి ఎక్కువగా తాగడం మొదలుపెట్టారని, ఇదే ఆయన గుండెపోటుకు దారితీసినట్టు అంతా భావిస్తున్నారు.